సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గురువు, శని, రాహువు, రవి, కుజుడు ఆయా సందర్భాల్లో అనుకూలంగా సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో 2025 మే వరకు అనగా 135 రోజులు ద్వితీయ భావమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల వీరి మాటకు విలువ పెరగడం, స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకోవడం, నూతన ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లో మంచి ఫలితాలను, అభివృద్ధిని సాధించుకోవడం, విద్యా సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి శుభ ఫలితాలు, విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రకంగా గురువు వీరికి ద్వితీయ భావంలో 135 రోజులు ఈ సంవత్సరంలో అనుకూలంగా శుభ ఫలితాలను అందిస్తారు. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 వరకు లాభభావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ, ఇతరత్ర శ్రమ సంబంధమైనటువంటి రంగాల్లో పనిచేసే వారికి అందరికీ కూడా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. మీ ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ పనిచేసేటువంటి పని వారితో కూడా సఖ్యత ఏర్పడుతుంది. వారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. 2025 మే 18 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా రాహు లాభభావంలో అనగా కుంభరాశిలో వీరికి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు మీనరాశిలో 12వ భావంలో ఉన్నటువంటి ఈ రాహువు 2025 మే 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల అది వీరికి లాభభావం 11వ భావం కావడం వల్ల మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కూడా వీరికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న ఉద్యోగ రీత్యా వెళ్ళేటువంటి వారు కానీ, లేక చదువు రీత్యా వెళ్ళేటువంటి వారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు అనగా గ్రహరాజు సూర్య భగవానుడు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి. ఆయన ధనస్సు, మకర, కుంభరాశుల్లో అనగా 2025 మార్చి చివరి వరకు ఆయన ఈ 3 నెలల కాలంలో విశేషమైనటువంటి సుఫలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది. అంటే అధికారుల నుంచి అనుకూలత కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం కానీ, లేకపోతే తండ్రి నుంచి ఏదైనా ఆదాయాన్ని అందుకునేటువంటి వాతావరణం కానీ, అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే 2025 జూన్ మాసంలో ఒక 30 రోజులు వీరికి అనుకూలంగా రవి అనుకూలించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. 2025 అక్టోబర్ మాసంలో కూడా వీరికి సూర్య భగవానుడు అనుకూలత ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా రవి అనుకూలత వల్ల అధికారుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులకి పదవులు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు మంచి విజయాలు కానీ, లేకపోతే ఆర్థిక అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసే వారికి పదోన్నతులు కానీ, లేకపోతే నూతన పదవులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి ఆదాయం కానీ, తండ్రి ఆరోగ్యం కుదుటపడడం వల్ల వీరు సంతోషంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు మేషరాశి వారికి 2025 మార్చి వరకు కూడా వీరికి అనుకూలంగా ఆయన సంచారం కొనసాగిస్తాడు. అనగా తృతీయ భావంలో మిథున రాశిలో ఈ కుజ సంచారం కంటిన్యూ కావడం వల్ల మార్చి వరకు కూడా భూవాహన లాభాలు అందుకోగలుగుతారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. 2025 జూలై
మాసం పూర్తిగా అనగా కన్యా రాశిలో కుజ సంచారం వల్ల వీరికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోవడం కానీ, లేకపోతే కోర్టు వ్యవహారాల్లో అనుకూల వాతావరణం కానీ, కొన్ని వివాదాలను పరిష్కరించుకోవడం కానీ, భూముల కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ, అలాగే వాహన కొనుగోలు వల్ల కానీ మంచి సుఫలితాలు లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరించడం, ముఖ్యంగా వీరికి కేతువు, శని, గురువు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా సంచరిస్తారు కనుక ఈ సంవత్సర కాలంలో ఆయా సందర్భాల్లో ఆ గ్రహాలకు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు 2025 మే 14 తర్వాత వీరు గురువు తృతీయ భావంలోనికి రావడం వల్ల, అనగా మిథున రాశిలోకి గురువు రావడం వల్ల కాస్త గురువు ప్రతికూలంగా సంచరించేటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ సందర్భంలో మీరు గురు సంబంధమైనటువంటి ఆలయాలకు, దక్షిణామూర్తి ఆలయం కానీ, హయగ్రీవ స్వామి ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలను నిర్వర్తించండి. 2025 మార్చి 29 తర్వాత మేషరాశి వారికి ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది కనుక ఈ ఏళ్నాటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి. అలాగే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. గోసేవ కానీ, వయోవృద్ధులకు ఏదైనా మీ చేతనైనంత వరకు సహాయం అందించేటువంటి పనులు చేయడం వల్ల కూడా ఏళ్నాటి శని దోషం నుంచి కొంతవరకు మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 2025 మే 18 తర్వాత కేతువు పంచమ భావంలోనికి, అనగా సింహరాశిలోకి ఆయన సంచారం కొనసాగడం వల్ల ఈ మేషరాశి వారికి అది 5వ భావం కావడం వల్ల మీ ఆలోచనలు కొన్ని నిరాశని కలిగిస్తాయి. కొంతమంది ఆత్మీయులతో ఎడబాటు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సంతానం మీకంటే దూరంగా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి కొన్ని ఇబ్బందులు, కొన్ని నిరాశను మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక 2025 మే 18 తర్వాత మీరు నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతికి గరికమాలను సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఈ రకంగా మేషరాశి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ, చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.